మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఎంతగానో ఎదురు చూస్తున్నా మనకి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. సో మొత్తం కూడా 33 జిల్లాలు, ఇప్పటికే మనకి 16-17 జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మరో జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందండి. ఈ అంగన్వాడీ జాబ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, వేకెన్సీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళే కాదండి, అంగన్వాడీ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో అనమాట. ఎందుకంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అన్ని జిల్లాలకి కూడా సేమ్ డీటెయిల్స్ అనమాట. మనకు ఒక్కటే చేంజ్ అవుతుంది, వేకెన్సీ డీటెయిల్స్ మాత్రమే చేంజ్ అవుతాయండి. సో మిగతా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి అనమాట. సో అందుకే చెప్తున్నా, ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో అనమాట. అలాగే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. తెలిసిందే కదా, మన ఛానల్లో అంగన్వాడీకి సంబంధించిన ఆల్ వీడియోస్ అయితే ఉంటాయండి. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే షేర్ చేస్తాను. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కూడా షేర్ చేస్తాను. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. తెలంగాణ ప్రభుత్వం జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మొత్తం కూడా 55 అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే 24 హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. మరి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో, అంటే అవి ఏమేమిటో కూడా ఇక్కడ చూసేయండి. అల్లేరు, భువనగిరి, మెత్కూర్ మరియు రామన్నపేటలో పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే కోరుతున్నారండి. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా లైవ్ లో ఈ వీడియోలో చూసేయచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకు ఇంటర్ పాస్ అయిన మహిళలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 years మధ్యలో ఉండాలన్నమాట. అలాగే స్థానికంగా నివాసిస్తున్న మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జూలై 22nd స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 31st తో లాస్ట్ అండి. అంటే ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట, జస్ట్ 5 days లోనే అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. మరి ప్రాజెక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ప్రాజెక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా చూసేయండి. ఆలేరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో మనకి టీచర్ వేకెన్సీస్ వచ్చేసరికి 9, హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 7 అనమాట. నెక్స్ట్ భువనగిరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వచ్చేసరికి టీచర్ పోస్టులు 3, అలాగే హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 13 అనమాట. మెత్కూర్లో వచ్చేసరికి 31 టీచర్ పోస్టులే, హెల్పర్ పోస్టులు ఏమీ లేవు. నెక్స్ట్ రామన్నపేటలో 12 టీచర్ వేకెన్సీస్, 4 హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలా టోటల్ టీచర్ వేకెన్సీస్ వచ్చేసరికి 55, హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 24 అనమాట. అలా టీచర్ పోస్టులు అండ్ అలాగే హెల్పర్ పోస్టులు కలుపుకొని 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా, జూలై 31st తో లాస్ట్ అనమాట. ఈవినింగ్ 5 వరకు కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరే మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా డీటెయిల్స్ చూసేసుకోండి, చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఏ ప్రాజెక్ట్లో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్ట్లో ఎన్ని హెల్పర్ పోస్టులు ఉన్నాయి, టోటల్ ఎన్ని వేకెన్సీస్ అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో మీరు యాజ్ ఇట్ ఈస్ మనకి కావాల్సింది మెయిన్ వెబ్సైట్ అనమాట. సో ఆ వెబ్సైట్ మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే మనకి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అండి. సో ఈ నోటిఫికేషన్ లో ఏమన్నా మిస్టేక్స్, ఏమన్నా మార్పులు ఉంటే కనుక జిల్లా కలెక్టర్ ఆర్ చైర్మన్ యాదాద్రి భువనగిరి జిల్లా గారికి పూర్తి అధికారం ఉంటుందండి. సో అడ్రస్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఉందన్నమాట. అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే కాబట్టి అందులో ఏమన్నా చేంజెస్ ఉన్నా, లేకపోతే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలన్నా మీరు ఆ కార్యాలయంకి అయితే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందండి. ఇందులో మనకి మెయిన్ డీటెయిల్స్ వచ్చేసరికి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్, నెక్స్ట్ అప్లికేట్ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడమే. యారో బటన్స్ ఉన్నాయి కదండి, జస్ట్ ఆ యారో బటన్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, పోస్ట్ అప్లయింగ్ ఫర్ అంటే జస్ట్ మీరు యారో బటన్స్ మీద క్లిక్ చేస్తే టీచర్ పోస్ట్ అండ్ హెల్పర్ పోస్ట్ అని వచ్చేస్తుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనం భువనగిరి
యాదాద్రి భువనగిరి కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ ప్రాజెక్ట్ నేమ్స్ చెప్పాను కదా, సో మీరు ఏ ప్రాజెక్ట్ కి సంబంధించిన వాళ్ళు సో ఆ ప్రాజెక్ట్ కి అప్లై చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ సెక్టర్, అలాగే సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్. జస్ట్ మీరు ఆ యారో బటన్స్ క్లిక్ చేయగానే మీకే తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేట్ డీటెయిల్స్ అనమాట. అప్లికేట్ నేమ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పూర్తి నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, ఇంకా ఫైనల్ గా విలేజ్ ఆర్ వార్డ్, మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. అలా అప్లికేట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి, అంటే మీరు ఏ కేటగిరీకి వస్తారనేది క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి, అంటే ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ రిజల్ట్, అంటే మీకు మార్క్స్ లా లేకపోతే జీపీఏ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా మీరు ఓపెన్ ఎస్ఎస్సి లేకపోతే ఓపెన్ జీపీఏ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్క్స్ అయితే మార్క్స్ ఎంటర్ చేయాలి, జీపీఏ అయితే పర్సంటేజ్ యాడ్ చేయాలన్నమాట, పాయింట్స్ అయితే పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ ద పాసింగ్, 10th క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉంటుందో దాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించిన ఏజ్ ఎంత వస్తుందో కూడా పక్కన ఎంటర్ చేయాలి. సో అలా మనకి 10th కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఒకవేళ మీరు ఇంటర్ కంప్లీట్ అయితే, అంటే మనకి ఇందులో టీచర్ పోస్టులకు వచ్చేసరికి ఇంటర్ కంపల్సరీ పాస్ అయి ఉండాలండి. ఒకవేళ హెల్పర్ పోస్టులకి ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు లేకపోతే 10th కంప్లీట్ అయిన వాళ్ళు కూడా తీసుకుంటారనమాట. అందుకే డిడ్ యూ కంప్లీట్ ఇంటర్మీడియట్ అని అడిగారు, అంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా లేదా అనేది జస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకుని ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేసేసేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే కనుక టైప్ ఆఫ్ రిజల్ట్ మీకు ఓపెనా లేకపోతే రెగ్యులర్ ఇంటర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ ఇయర్ ఆఫ్ ద పాసింగ్, అంటే ఏ ఇయర్ లో పాస్ అయ్యారు ఇంటర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా ఎంటర్ చేయాలి. సో అక్కడతో ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే, అదే మ్యాక్సిమం కాదు, ఉంటే మీరు అక్కడ అప్లికేషన్లో మనం మెన్షన్ చేయవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ ఏంటనేది, డిగ్రీయా లేకపోతే ఏంటనేది మీరు క్వాలిఫికేషన్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే క్వాలిఫికేషన్ వస్తుంది, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, జస్ట్ అదర్ క్వాలిఫికేషన్లో ఆ 2 డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుందండి. ఇంకా ఫైనల్గా డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్, అంటే ఇక్కడ వెదర్ అప్లికేట్ ఈజ్ వీడియో అయితే కనుక వీడియో అని సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్ సర్టిఫికేట్ అయితే పక్కన అప్లోడ్ చేయాలన్నమాట. సో అలా అక్కడ అడిగిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఓకే అయితే ఓకే అని పెట్టేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి వస్తుంది. రెసిడెంట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, అలాగే ఇంటర్ సర్టిఫికేట్, అలాగే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్. చూస్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే మనకి ఫైల్స్ లోకి తీసుకువెళ్తుంది. అక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలి, అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయడమే. సో అలాగే ఇక్కడ ఏమైతే సర్టిఫికేట్స్ అడుగుతుందో అవన్నీ కూడా అప్లోడ్ చేయాలండి, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఇంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఇంకో విషయం అండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.